నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? ఆ రోజు నేను మీకు చెప్తూ ఉండగానే మీరు ఫోన్ కట్ చేశారు. అప్పుడే చెప్పాను కదండి, రిజిస్ట్రేషన్ అంటే అది కేవలం ఊరికే సంతకాలు పెట్టి చేయించేది కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉందని చెప్పాను కదా. ఇదిగో ఆ విషయం మీకు చెప్పి ఒకవేళ మీరు రాలేని పక్షంలో రిజిస్ట్రార్ని ఇక్కడికి పిలిపించే ఏర్పాటు చేయడానికి మీ సంతకాలు కావాలని ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి, ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఇప్పటికైనా నమ్ముతారా? మీరే ఫోన్ చేసి ఇదంతా నాకు చెప్పారని. అక్కడికి నేనేదో కావాలని చేసినట్టు మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. అవును లాయర్ గారు, ఇంతకీ మీకు ఫోన్ ఎప్పుడు వచ్చింది? అంటే ఏ డేట్లో వచ్చింది అని మీరే చూడండి. ఈ నెల 3వ తారీఖు. ఆ రోజు మనం అందరం గుడికి వెళ్ళాం కదా. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం గుడిలోనే ఉన్నాం. ఆ రోజు మీరు ఫోన్ కూడా తీసుకురాలేదు కదా బామ్మగారు? నేనెక్కడ తీసుకొచ్చాను? ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చాను. ఆ రోజే కదా ఫోను డబ్బులు రెండు ఇంట్లోనే మర్చిపోయాను. అప్పటికి నేను ఇంటికొచ్చి చూస్తే కూడా ఇంట్లో డబ్బులు తగ్గాయి. ఆ రోజు చిన్న కురుక్షేత్రమే జరిగింది కదా. లాయర్ గారు, ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బామ్మగారు మీకు ఫోన్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ రోజు నేను కూడా బామ్మతో పాటు అక్కడే గుళ్ళో ఉన్నాను. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గుళ్ళో పూజలు చేస్తూ ఉన్నారు. మీకు ఫోన్ వచ్చిన టైంలో అసలు ఆవిడ గుళ్ళోనే ఉన్నారు. ఇది పక్కా, దానికి నేను గ్యారంటీ. ఏమో మేడం, ఇవన్నీ నాకేం తెలుసు చెప్పండి. నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చినట్టుగా టైం నా ఫోన్లో రికార్డ్ అయింది. ఆవిడ మాట్లాడింది రికార్డ్ అయింది. ఆవిడ చెప్పిన దాని ప్రకారం నేను తయారు చేసుకుని వచ్చాను. ఇందులో ఒకరిని ఫ్రాడ్ చేసింది లేదు, నేనేదో కావాలని చేయడానికి అవకాశమూ లేదు. ఇది మీరు తేల్చుకుంటే బెటర్. సరే లాయర్ గారు, అత్తయ్య గారైతే ఫోన్ చేయలేదు అంటున్నారు. మీరేమో మరి ఫోన్ చేసినట్టుగా రికార్డ్స్ అవి చూపిస్తున్నారు. సరే, అసలు ఏం జరిగిందో ఏంటో మేము తెలుసుకుని చెప్తాం. మీరు వెళ్ళండి. సరే మేడం, మీరు అడిగారు కదా అని అన్ని పనులు మానుకొని హడావడిగా అన్నీ తయారు చేసి పెట్టాను. ఇదిగోండి, ఈ పేపర్స్ అన్నీ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరందరూ ఒక డెసిషన్కి వచ్చాక, మీకు క్లారిటీ వచ్చాక నాకు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను. ఓకే అండి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? మనకి తెలియకుండానే ఈ ఇంట్లో ఏవేవో జరిగిపోతున్నాయి. ఆ రోజు మన ముగ్గురం గుడికి వెళ్ళాం. అత్తయ్య గారేమో ఫోన్ మర్చిపోయారు. అది అందరికీ తెలిసిన విషయం. మరి అత్తయ్య గారి ఫోన్ నుంచి లాయర్కి ఎవరు ఫోన్ చేసినట్టు? ఫోన్ ఇంట్లో మర్చిపోయిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఫోన్ చేయాలి, వేరెవరు చేస్తారు? కరెక్ట్గా చెప్పావురా మనవడా. నువ్వు చెప్పింది 100% నిజం. నా ఫోన్ తీసుకొని ఈ ఇంట్లో ఉన్న వాళ్లే లాయర్కి ఫోన్ చేసి నా గొంతుతోటి ఆ వివరాలన్నీ చెప్పారు. ఇంట్లో ఎవరున్నారు? ఇంకెవరు ఉన్నదిగా, మేఘన. ఇది ఆవిడ గారి పనే.
ఏంటి బామ్మగారు అలా అంటారు? నేనెందుకు ఇలాంటి పని చేస్తాను? మీ నంబర్ నుంచి ఫోన్ చేసి అది కూడా ఆస్తి నా పిల్లల పేరున రాయమని నేను చెప్తానా? ఇది అన్యాయం బామ్మగారు. నేను పొరపాటుని కూడా అలాంటి పనులు చేయను. అవునమ్మా, నువ్వు అసలు ఏమీ చెయ్యవు, నీకేమీ తెలియదు కూడా. ఎంత అమాయకురాలివి అంటే నందు బ్యాంక్ చెక్కు ఇక్కడి నుంచి మాయమై ఎవరి దగ్గరకో చేరుతుంది. దాని మీద నందు సంతకం కూడా ఎవరో ఫోర్జరీ చేస్తారు. ఆ విషయం ఆ మనిషి వచ్చి ఆ చెక్కిచ్చింది మీరే కదా అని మొహాన్నే చెప్తాడు. అయినా కూడా నీకేం తెలీదు. ఇంట్లో ఉండాల్సిన డబ్బులు నా రూమ్లోంచి మాయమై అవి నీ రూమ్లో చేరతాయి. అందరూ ఏంటి అని ప్రశ్నిస్తారు, కానీ నీకు మాత్రం ఏమీ తెలియదు. ఎందుకంటే నువ్వు అమాయకురాలివి కదా. ఇక్కడ ఏం జరిగినా నీకే సంబంధం లేదు. ఈ ఇంట్లో నన్ను ఎవరేమన్నా సరే, నువ్వు మాత్రం ఎవరిని ఏమీ అనడానికి వీల్లేదు. ఏ సమస్య వచ్చినా ఎవరేం మాట్లాడినా అంతా నేను చూసుకుంటాను. మేఘనా, ఇప్పుడు నేను స్ట్రెయిట్గా అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పు. లాయర్ గారికి ఎవరు ఫోన్ చేశారు? ఆ ఫోన్ ఇంట్లోనే ఉంది, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. మరి ఆయనకు ఆ టైంలో ఫోన్ చేస్తే ఎవరు చెయ్యాలి? చేస్తే నువ్వు చెయ్యాలి, లేదా అత్తయ్య గారే వచ్చి చెయ్యాలి. అత్తయ్య గారు నాతోనే ఉన్నారు, దీనికి నేను సాక్ష్యం. అలాంటప్పుడు మరి లాయర్ గారికి ఫోన్ చేసిందెవరు? అంటే ఏంటత్తయ్య, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను అనుమానించటం కాదు, నువ్వే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. నువ్వే ఈ ఇంటి పెద్దవనుకో, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరిని అనుమానిస్తావు? నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు ఈ ఒక్కదానికే కాదమ్మా, చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. నందు చెక్కు ఎలా మాయమైపోయింది? దాని మీద వాడి సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు? నా దగ్గర నుంచి డబ్బులు ఎవరు కాజేశారు? ఆ డబ్బులు నీ గదిలోకి ఎలా వచ్చాయి? ఆ రోజు నా ఫోన్ నుంచి ఎవరు లాయర్కి ఫోన్ చేశారు? నా గొంతుతో ఎవరు మాట్లాడారు? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సింది నువ్వే. నాకు నిజంగా ఏమీ తెలీదు, నా మాట నమ్మండి. నందు, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేనేంటో నీకు తెలుసు కదా. నేను ఇలాంటి పనులు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? మాట్లాడు నందు. అందరూ నన్ను ఒక దొంగని చూసినట్టు చూస్తున్నారు, అది నేను తట్టుకోలేకపోతున్నాను. నందు ప్లీజ్. నేను మాట్లాడటం కాదు మేఘనా, వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఎందుకంటే ఆ రోజు ఇంట్లో ఉన్నది నువ్వే. చూడు, ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఇంట్లో ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కావాల్సింది కేవలం రుజువులు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. చెప్పు, ఆ ఫోన్ లాయర్కి ఎలా వెళ్ళింది? నా చెక్కుని ఎవరు ఫోర్జరీ చేశారు? బామ్మ గదిలో డబ్బులు ఎలా మాయమయ్యాయి? ఏంటి బాసు, ఏంటిది? వదిని పట్టుకుని అనుమానిస్తున్నావా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వదిలి గురించి నీకు తెలీదా? తను దొంగతనం చేసింది అంటున్నావా? ఎంత తప్పు మాట్లాడుతున్నావో తెలుసా బాసు? గురు, అది అలా తగిలించరా? ప్రతిదానికి తగుదునమ్మ అంటూ మధ్యలో దూరతాడు. పనివాడివి పనివాడిలప్పడుండు.
పో అవతలకి. ఇది మా సమస్య, మేం తేల్చుకోవలసిన సమస్య. మధ్యలో దూరేవంటే మర్యాదగా ఉండదు. దేనికోసం మేఘన ఇదంతా చేస్తున్నావు? నీ పిల్లలకి ఆస్తి కావాలా? ఆస్తి కావాలి అని నాకొక్క మాట చెప్పుంటే ఎప్పుడో రాసిచ్చేదాన్ని కదా. మేము వారసుడిని కనమని అడిగినప్పుడే మీకు బిడ్డని కంటే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక్క మాట నువ్వు చెప్పుంటే ఈ ఆస్తి మొత్తం మీ ఇద్దరి పిల్లల పేరు మీదే రాసిచ్చుండేదాన్ని కదా. దానికి ఇలాంటి పనులు ఎందుకు చేయాలి మేఘనా? అత్తయ్య, చివరికి మీరు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటే నేనేం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. ఇక చాలా ఆపవే. నీ నాటకాలతోటి ఇంకా ఎంతమందిని మోసం చేయాలనుకుంటున్నావు? ఒరేయ్ నందు, దీన్నింతటితో వదిలిపెట్టడానికి వీల్లేదురా. నీ సంతకం ఫోర్జరీ చేసి నా గొంతుని మిమిక్రీ చేసి ఇంత మోసం చేసిన దాన్ని ఊరికే వదిలిపెట్టడానికి వీల్లేదు. పోలీసులకు ఫోన్ చేసి దీని మీద కేసు పెట్టి జైల్లో పెట్టించాలి. ముందా ఫోన్ ఫోన్ తీసుకుని ఫోన్ చేయరా. ఒరేయ్, నీతో కాదు, నేనే చేస్తానుండు. బామ్మగారు, ఏంటి మీరు చేస్తున్న పని? నీకు తెలీదు, నువ్వు ఊరుకోమ్మా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి దాన్ని మనం క్షమించకూడదు. ఇంతకాలం పోనీలే, జీవితంలో ఏవో ఎదురు దెబ్బలు తిన్నదని, ఇద్దరు పిల్లలతోటి ఇంటికి వచ్చిందని, నా మనవడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా అని అందరూ నోళ్లు మూసుకొని ఉన్నాం. కానీ చివరికి వాణ్ణి కూడా మోసం చేసిందే అంటే ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి? అంటే అంటే ఇంతకాలం మీరు నా మీద చూపించింది ప్రేమ కాదా? నన్ను ఇంటి కోడలుగా చూసుకోలేదన్నమాట. కేవలం నా మీద, నా పిల్లల మీద జాలితోటి మీరు నన్ను ఇంట్లో ఉండనిచ్చారు, అంతేనా? ఏంటి నందు, నువ్వే మాట్లాడవేంటి? నీ కళ్ళ ముందే ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు నోరెత్తి మాట్లాడు నందు. నువ్వు నన్ను ప్రేమించావా? నేను నిన్ను ప్రేమించమని వెంటపడ్డానా? అదిగో బామ్మగారు అన్న మాటలు అలాగే ఉన్నాయి నందు. ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడు నందు, ప్లీజ్. నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు వాళ్ళన్న మాటలే నిజమవుతాయి. చెప్పు నందు, మాట్లాడు. నేను మాట్లాడాలి అంతేనా? ఎందుకింత మోసం చేసావు మేఘనా? నేను ఎంత ప్రేమించానో తెలుసా? నువ్వు లేకపోతే నా జీవితమే లేదనుకున్నాను. నీకోసం ఎవరినైనా ఎదిరించాలనుకున్నాను. మా అమ్మని కూడా లెక్క చేయలేదు. నీ చేత తిట్లు తిన్నాను, నీ చేత మాటలు పడ్డాను, మీ మామగారితో చెప్పుతో కొట్టించుకున్నాను. కాలనీ వాళ్ళు అందరూ నన్ను ఒక విలన్ను చూసినట్టు చూసినా నేను తట్టుకొని నిలబడ్డాను. అదే కేవలం నీ కోసం, నీ ప్రేమని గెలుచుకోవడం కోసం, నీతో కలిసి నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా బ్రతకడం కోసం. కానీ చివరికి నువ్వేం చేసావు మేఘనా? నన్నే మోసం చేశావు. కేవలం ఇంటికి ఒక వారసుడు కావాలి కనివ్వు అని అడిగినందుకే ఇదంతా నువ్వు చేస్తున్నావు కదా? నేను ప్రేమించిన మేఘన ఇంత స్వార్థం గల మనిషా? నీలో మొట్టమొదటిసారి కొత్త మనిషిని చూస్తున్నాను మేఘన. అది కాదు నందు, నేను తప్పు చేశాను అంటే చాలు, ఇక నువ్వేం మాట్లాడొద్దు. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది చాలు. ఇక నేను నీతో కలిసి బ్రతకలేను.
నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. నువ్వు నీ పిల్లల్ని తీసుకొని ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే కదా నాకు కావాల్సింది. దీనికోసమే ఇంత నాటకం ఆడాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్ నందు. ఎన్ని రోజులకి నేను అనుకున్న ట్రాక్లోకి వచ్చాం. నందు, నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నావా? ఏ పంపిస్తే తప్ప నువ్వు వెళ్ళవా? పద, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు. బయలుదేరు. నందు, బస్సు పదండి. నందు, ప్లీజ్ నా మాట విను నందు. వదిలి నిత్య. నందు, వదిలన్నాను కదా. జరుగు. బస్సు బస్సు వద్దు బస్సు. నా మాట విను వదిలే నందు. బస్సు. నందు, నందు, నా మాట విను. అమ్మా. నందు, మాట్లాడకు. నా నిర్ణయం ఏంటో చెప్పాను కదా. ఇక నువ్వు బయలుదేరు. నందు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నందు. దయచేసి ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. నేను చెప్పేది విను. నేనే తప్పు చేయలేదు. నీ విషయంలో నేను అసలు ఏ తప్పు చేయను నందు. ఆ లాయర్తో నేను మాట్లాడలేదు. ఆస్తి కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నేను బిడ్డని కనుక్కపోవడానికి ఇక్కడ జరుగుతున్న వాటికి సంబంధం లేదు. నేను కేవలం మామయ్య గారు అన్న మాటకి కట్టుబడి బిడ్డని కనడానికి ఇష్టపడట్లేదు. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, ఈ కుటుంబం మీద గౌరవం లేక కాదు. నేను బిడ్డని కంటే ఈ ఇద్దరి పిల్లలు నాకు దూరం అయిపోతారేమో అన్న భయంతో బిడ్డని కనడానికి ఇష్టపడలేదు. కానీ మీకు వారసులు లేకుండా చేద్దామని ఈ ఆస్తంతా నా పిల్లలకి దక్కాలన్న స్వార్థంతో కాదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నందు, మన వెనకాల ఎవరో ఉన్నారు. వాళ్ళు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ప్రతి సందర్భాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని మనల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు. ఇదైతే నిజం నందు. ఒక్కసారి నా మాట విను. చాలు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు. నేను విన్నది కూడా చాలు. నా నిర్ణయం చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు బయలుదేరు. ప్రతి క్షణం నిన్ను చూసుకుంటూ నీతో గొడవలు పడుతూ నేను బ్రతకలేను. వెళ్ళిపో. ఎంత ఈజీగా వెళ్ళిపో అనగలుగుతున్నావు నందు. నీ ప్రేమతో నా మనసు మార్చావు. నీ మంచితనంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. జీవితాంతం తోడుగా ఉంటానన్నావు. కానీ ఎవరి మాటలో విని నీకు తెలిసిందే నిజం అనుకుని నమ్మి నన్ను ఈరోజు బయటికి వెళ్ళిపోమంటున్నావు. పర్వాలేదు నందు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీ స్థానంలో ఉంటే నేను నీకంటే ఎక్కువ కోప్పడేదాన్నేమో. అందుకే నేను పరిస్థితుల్ని తప్పుపడతానే తప్ప మనుషుల్ని నిందించను. నీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? నీకు తట్టుకోలేనంత ఆవేశం వచ్చినా, పట్టరానంత ఆనందం కలిగినా అది ఎక్స్ప్రెస్ చేయడానికి 1 గంట టైం తీసుకోమని చాలాసార్లు చెప్పాను. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను నందు. 1 గంట టైం తీసుకో. నేను ఇక్కడే ఉంటాను, లోపలికి కూడా రాను. ఈ గంటలో నీ ఆవేశం చల్లారుతుంది, నీ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు ప్రశాంతమైన మనసుతోటి ఆలోచించు. నా మీద నీకు ఏమాత్రం ప్రేమ కలిగినా, నేను తప్పు చేయలేదనే ఆలోచన నీకొచ్చినా, నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు నందు. చూడు, గంట కాదు కదా, 10 గంటలైనా సరే నా ఆలోచన మారదు. నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఈ గంట వదిలేనందు.
ఎందుకంటే ఆవేశం చల్లారడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాతనే మనిషికి ఆలోచన మొదలవుతుంది. అప్పటికి నీ మనసుకి నన్ను లోపలికి పిలవాలి అని అనిపించకపోతే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జన్మలో నీ జీవితంలోకి అడుగుపెట్టి నేను డిస్టర్బ్ చేయను. దేనికైనా 1 గంట టైం తీసుకున్నందు. ఏంటి ఆ? ఏంటి మా వాణ్ణి మళ్ళీ చిన్నగా ఆలోచనలో పడేసి మెల్లగా మళ్ళీ ఇంట్లో చేరాలని చూస్తున్నావా? నువ్వు నాకొద్దు, ఛీ వెళ్ళిపో అని మొహాన్ని చెప్పినా గాని ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా? ముందు నువ్వు పో బయటికి. చూడండి బామ్మగారు, ఇది మా భార్య భర్తలకి సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరే కాదు ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. ఏంటే నువ్వు అంటే నా ఇంట్లో నన్నే మాట్లాడొద్దంటావా? ఎంత ధైర్యం నీకు? చేసిన వెధవ పనులు చాలక మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్తున్నావా? నా మనవణ్ణి పిచ్చోణ్ణి చేసావు, 10 మందిలోనూ వాడి పరువు తీసావు, మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేసావు, చివరికి దొంగతనాలు కూడా చేసావు. నీ పిల్లలకి ఆస్తి దక్కాలని చెయ్యకూడని పాపాలన్నీ చేసావు. మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు 1 గంట టైం అడుగుతున్నావా? నువ్వొక్క నిమిషం కూడా ఇక్కడ నిలబడ్డానికి వీల్లేదు. ఒరేయ్, ముందు దీన్ని బయటికి నెట్టేరా, తోసేరా అవతలికి. ఎవరెన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం, నీతో కలిసి బ్రతికే జీవితం నాకు ముఖ్యం. ఎందుకంటే నా నందు దగ్గర నాకెలాంటి భేషజాలు ఉండవు, ఎలాంటి ఈగోలు ఉండవు. నీతో 100 ఏళ్ళు కలిసి బ్రతకాలని ఇంత దూరం వచ్చాను నందు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేను నందు. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకొక్క అవకాశం ఇవ్వు నందు.